పంచగ్రామాల భూ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని సిపిఎం నగర కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. గత 25 ఏళ్లుగా వివిధ కమిటీలు, ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలను కూడా ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింహాచలం దేవస్థానానికి దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి పంచగ్రామాల్లో ఉన్న 12,149 ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 12,149 మంది లబ్ధిదారులకి ప్రయోజనం చేకూర్చే చర్య చేపడతామని చెప్పని ప్రకటించారు. సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది. అయితే ఈ సమస్య పరిష్కారానికి గత 10 సంవత్సరాల నుంచి వివిధ కమిటీలు, ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టుల్ని పరిగణలో తీసుకోవాలి. అలాగే హైకోర్టులో కేసులు వేసినటువంటి కక్షిదారులని చర్చించాలి. రైతు ప్రజా సంక్షేమ సంఘాలు, స్థానిక కమిటీల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళతో చర్చించాలి. చర్చించి ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పంచగ్రామాల భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల హక్కుదారులు రైతులు, ప్రజలు. దీని మీద సింహాచలం దేవస్థానానికి ఎటువంటి హక్కులు లేవు. ఏ హక్కులు లేనటువంటి సింహాచలం దేవస్థానానికి 1996-97లో ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి చెనగద్దలి, పెందుర్తి ఎంఆర్ఓల ద్వారా 9,069 ఎకరాల భూములకి పట్టాలు జారీ చేశారు. హక్కు లేనటువంటి సింహాచలం దేవస్థానానికి పట్టాలు ఇచ్చి వాస్తవ హక్కుదారులు లేనటువంటి ప్రజానీకం మీద, రైతుల మీద ఆక్రమణదారులుగా ముద్ర వేసి మీరు ఆక్రమణ చేశారు కాబట్టి దానికి రుసుము కట్టాలని చెప్పని జీవోలు జారీ చేశారు. ఆ విధంగా లేని సమస్యని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. ఈ సమస్య గత 10 సంవత్సరాల నుంచి రావణ కాష్టంలాగా పరిష్కారం కాకుండా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు, కక్షిదారులు హైకోర్టుని ఆశ్రయిస్తే 2010 ఏప్రిల్ 3వ తేదీన ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా మొత్తం ఈ భూముల్ని సర్వే చేయాలని చెప్పని కోర్టు ఆదేశించింది. రెండోది 2014లో సిపిఎం పార్టీ మరో కేసు వేసింది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదు ప్రభుత్వం అని చెప్పని 2014లో మరో కేసు సిపిఎం పార్టీ వేసింది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు దీని మీద సమగ్ర విచారణ కోసం 3 ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని చెప్పని 6 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ని మాకు సబ్మిట్ చేయాలని చెప్పని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 3తో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సింహాచలం దేవస్థానానికి సంపూర్ణ హక్కులు లేవు. 1903లో గిల్మెన్ సర్వే ఆధారంగా 560.2 ఎకరాల భూమికి మాత్రమే సింహాచలం దేవస్థానానికి సంబంధించి కొన్ని పత్రాలు, ఆధారాలు ఉన్నాయి. మొత్తం 9,600 ఎకరాల భూముల మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెప్పనేది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయినా ప్రభుత్వం ఈ రిపోర్ట్ మీద ఎటువంటి చర్య చేపట్టలేదు. దీని మీద మళ్ళీ 2017 జూలై 24వ తేదీన హైకోర్టు దగ్గర వివిధ సంఘాలు, కక్షిదారులు, దీనివల్ల ఇబ్బంది పడేవాళ్ళు, రైతులు వేసిన 44 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నిటి మీద కూడా హైకోర్టు ఉమ్మడిగా ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా చెప్పింది ఏంటి హైకోర్టు, విశాఖపట్నం ఆర్డీఓ అయితే గతంలో ఆదేశాలు జారీ చేసి భూములకు సంబంధించిన వాస్తవాలని ఆయన కోర్టు ముందు ఉంచారో, అంటే సింహాచలం దేవస్థానానికి 560 ఎకరాలు తప్ప మిగతా భూముల మీద ఆధారాలు ఏమని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని పరిగణలో తీసుకోవాలి.
మొత్తం సమగ్ర విచారణ జరిపించాలని చెప్పని హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చింది.